నిన్నటి హంగామా చూస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఏర్పడినరు ఒక కూటమిగా, ఆ కూటమిలే కలిసి చేసినాయి అల్లు అర్జున్ గారి. ఓకే, సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గురుకుల స్కూళ్లలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక రోజు నిద్ర చేయాలి, అక్కడ ఉన్న పరిస్థితులు గమనించాలని చెప్పేసి సీఎం అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు గురుకుల విద్యార్థులు 40 మంది 50 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడే మొద్దు నిద్ర లేచి అక్కడ నిద్ర చేయాలి అని చెప్తున్నారు. ఇక ఆయన నైతికతకే వదిలేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గురుకులాలను దేశంలోనే మేటిగా తీర్చిదిద్దిండు, బ్రేక్ఫాస్ట్ మెనూ పెట్టిండు, ప్రతి విద్యార్థిని చక్కగా చదువు సంధ్యలు నేర్పించి వాళ్ళను ఐఏఎస్లు ఐపీఎస్ల వారికి తీసుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు. కానీ 11 నెలలలోనే ప్రైవేటు వాళ్ళతోటి తొత్తులుగా మారి గురుకుల వ్యవస్థలనే అస్తావ్యస్తం చేస్తామనుకుంటున్నాడు ఈ విద్యాశాఖ మంత్రి ఎవరో మనకు తెలుసు. ఆయన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎట్లా చూస్తారు? అదే విధంగా 3 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. అవేంటంటే త్వరలో కేటీఆర్ అరెస్ట్, ఈ కార్ ఫార్మర్ రేస్ లో అక్కడ గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాము, సంతకం రేపు మాపు ఫైల్ కూడా కదులుతుంది అని చెప్పేసి ఒక చర్చ. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఏంటంటే ఢిల్లీకి పోతున్నాడు వస్తున్నాడు అని అంటున్నారు కదా, పోతున్నా వస్తున్నా అంతే తప్ప రూపాయి కూడా తీసుకొస్తలేను అన్నట్టున్నది. ఆయన ఏ సంఘటన జరిగినా కూడా ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసకరమైన సంఘటనలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండడు. ఆయనే ఢిల్లీకి పోతాడు, ట్రిప్పు ముగించుకొని వచ్చేలోపు ఏదో ఒకటి కథం పట్టిస్తాడు ఆ ట్రిప్పు సమసిపోవడానికి. ఈరోజు ఢిల్లీకి పోయిండు కేటీఆర్ రేవంత్ రెడ్డి అని రాకుండా ఉండడానికే ఒక డైవర్షన్ పాలిటిక్స్లో తెస్తాడు. కేటీఆర్ గారిని అరెస్టు చేస్తా అని ఇప్పటి నుంచి అంటే లేడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో ఎక్కిన తర్వాత ఆది నుంచి ఇదే మాట మొదలు పెడుతున్నాడు. ఆయన ఏంటంటే కుట్రపూరితంగా వ్యవహరించి కక్షతో మాత్రమే ఆయనను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. కానివ్వండి చూద్దాం. రైతుల కోసం కొట్లాడితే అరెస్టులు చేస్తారు, హైదరాబాదితుల కోసం కొట్లాడితే అరెస్టులు చేస్తారు. ఈ అరెస్టుల మీద కాకుండా రైతులకు రైతు బంధు ఇవ్వడంలో, రుణమాఫీ చేయడంలోనో, హైదరాబాదితులను ఆదుకోవడంలోనో, లేకపోతే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదాన్ని కొంచెం లేపడంలోనో, ఇలాంటి రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడితే మంచిది రేవంత్ రెడ్డి అనేటైనా. తెలంగాణ సెక్రటరియట్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహం, నూతన విగ్రహం బాగుందా, మంచిగున్నదా? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాదండి, మీరు తెలంగాణ అంటే ఏంటి అండి? తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది ఏంటి? మన రాష్ట్ర పండుగ ఏంటి? మనం తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పండగలు లేకపోయినా పబ్బాలు లేకపోయినా కూడా ఉద్యమకారులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, సకల జనులు బిడ్డలు అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఎత్తుకొని రోడ్ల మీద బైఠాయించినాం. జై తెలంగాణ అని నినాదాలు చేసినాము. మా తెలంగాణ మాకు కావాలని పోరాడినాము. బతుకమ్మ లేని తల్లి మా తెలంగాణ తల్లి ఎట్లయితుందండి? ఎవరండి ఎవరా ఫాల్తు గాడు, ఎవరా పాగలగాడు? మెదడుందా? అసలు మెదడుందా? తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించి తెలుసా? బతుకమ్మ ఇప్పటి నుంచే ఆడుతున్నామా? వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. చరిత్రనే కనుమరుగు చేద్దామని చూస్తున్నారా వీళ్ళు? రాజకీయంగా ఎదుర్కోలేక కక్షలతోటి కాఠిన్యాలతోటి మన కళలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మసిపూసి ఏదో పక్కకు పట్టిద్దామంటే ఎట్లా అండి? తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది బతుకమ్మ అంటేనే తెలంగాణ. మన పండుగలను చూసి పక్క రాష్ట్రాలు కూడా ఆడుకుంటున్నాయి. ఆంధ్రాలో నేను ఢిల్లీలో ఉన్నా, మేము తెలంగాణ భవన్లా ఆడుకుంటుంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర భవన్లో కూడా బతుకమ్మ పండుగ చేసుకునేటోళ్ళు, ఆంధ్ర అసోసియేషన్లో కూడా బతుకమ్మ పండుగ చేసుకునేటోళ్ళు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఆడింది, సోనియా గాంధీ ఆడింది, ప్రియాంక గాంధీ ఆడింది, రాహుల్ గాంధీ ఆడిండు బతుకమ్మను. ఎలక్షన్ల ముందట బతుకమ్మనే పట్టుకొని వచ్చిరు కదా. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అని సోనియా గాంధీ చెప్పలేదా? ప్రియాంక గాంధీ చెప్పలేదా? అప్పుడు తెలియలేదా? మరి ఓట్ల కోసము ఒక లెక్క, ఓట్లు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత చరిత్రను వక్రీకరించే పనులా ఇవన్నీ? ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్న విగ్రహము కవితలా ఉంది అని చెప్పేసి ఒక చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహము ఆయన భార్య విగ్రహం లాగానే ఉన్నది. ఆయన భార్య పోలికలతోటే ఉన్నది. మా కవితక్క పోలికలు ఉన్నాయా లేవా తర్వాత విషయము. ఉన్నా కూడా ఆ పోలికలతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలా బతుకమ్మ ఉన్నది. మా తెలంగాణ తల్లి యాచించే విధంగా లేదు, ఇచ్చే విధంగా ఉన్నది. ఇప్పుడున్న తల్లి ఎవరిలాగున్నది? అభయహస్తం, హస్తం మీ నేస్తము, చెయ్యి గుర్తుకే మీ ఓటు అన్నట్టుగా పెట్టిండ్రు. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. జీవోలను కూడా అభద్రతా భావానికి గురై
రేపు దాని మీద ఎవ్వరు మాట్లాడినా కూడా జీవోలు తీస్తాము, అరెస్టులు చేస్తాము, కేసులు బుక్ చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు నీ అంటే ఆ తల్లిని చెప్పినప్పటి నుంచి నీ మాట్లాడుతూనే ఉన్నా. మరి నా మీద ఎన్ని కేసులు పెడతాడో, ఎన్ని అరెస్టులు ఎత్తాడో చూద్దాం. మా తల్లి చేతిలో బతుకమ్మ ఉంటది, మా తల్లి నిండుగా ఉంటది, మా తల్లి బంగారు ఆభరణాలు వేసుకొని ఉంటది, మా తల్లి 2 చేతులు ఎత్తి మొక్కే విధంగా ఉంటది, మా తల్లిని చూస్తేనే కొబ్బరికాయ కొట్టే విధంగా ఉంటది, యాచించే తట్టు ఉండది. తెలంగాణ రాష్ట్రం అంటేనే ధనిక రాష్ట్రం అని చెప్పే విధంగా మా తెలంగాణ తల్లి ఉంటది. ఇప్పుడు తీసుకొచ్చిన తల్లి తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. ఆ తల్లిని ఏ తండ్రి దగ్గరికి పంపించాలో ఆ తండ్రిని ఆ తల్లిని ఇద్దరిని కలిపి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు జీవో ఉంది కదండి, ఎట్లా పంపిస్తారు? ఎట్లయినా పంపిస్తాము. అంటే భారతదేశంలా కేంద్రంలా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో పార్టీలు మారినాయి. పోయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ భరతమాతను మార్చినామా అండి? ఎల్లమ్మలు ఊర్లలో ఎల్లమ్మలం పెట్టుకుంటాం, పోషమ్మలం పెట్టుకుంటాం, మైసమ్మలం పెట్టుకుంటాం. ఓ ఊరికి 5 సంవత్సరాలు ఒక ఆయన పెద్ద ఉంటాడు, ఒక ఊరికి ఇంకొక ఆయన పెద్ద ఉంటాడు. ఆ పెద్ద మనుషులు మారినప్పుడు అలా తల్లులు మారుతాయా అండి? తల్లి రూపం అనేది ఒకటే కాన్స్టాంట్. పెన్లాలను మార్చినట్టు తల్లులను మారుస్తారా? ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి? చరిత్రహీనుడు. రేపు రాబోయే రోజులల్లా చరిత్రహీనుడు ఎవరని గూగుల్లో కొడితే రేవంత్ రెడ్డి అని వస్తుంది. కేటీఆర్ అన్నట్టు మీరు అధికారంలోకి వస్తే, ఒకవేళ అధికారంలోకి వస్తే కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మ రథం పడతారు జనాలు. నిన్న నేను టెంపుల్కి వెళ్తే, అమ్మ మీ వీడియోలు చూస్తాం బాగుంటాయి, కేసీఆర్ లేకపోతే తెలంగాణ మంచి లేదమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తాడు కేసీఆర్ సార్, మళ్ళీ సీఎంని చేసుకుంటాం, మేము వేస్ట్గా పిచ్చోనికి అధికారం ఇచ్చినాము, వాని మాయ మాటలు నమ్మి అంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ తిరగబడి మరలబడి కొట్టే రోజులు, తరిమి కొట్టే రోజులు రేవంత్ రెడ్డిని దగ్గరలో ఉన్నాయి. అధికారంలోకి వస్తే అని చెప్పకండి, అధికారంలోకి రాబోయేది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే రేపు ఇందిరాగాంధీ పేరును రాజీవ్ గాంధీ పేరు తప్పకుండా మారుస్తారు. మేము దేశ ప్రధానులు కాదంటారా? వాళ్ళ దేశం కోసం పోరాడినలు కాదంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆయన కాదా? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఆయన కాదా? ఆయనను ఏ విధంగా చేస్తున్నారు? ఒక చరిత్రహీనుడిగా చూపెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి. మా తండ్రికి జరిగే అవమానాన్ని మేము కూడా వాళ్లకు చూపెట్టాలి కదా. మాకు జరిగే అవమానాన్ని ఆయనే పెద్ద ఆయన ఏజ్కి అన్న గౌరవం ఇవ్వకుండా ఎన్ని మాటలు మాట్లాడిండ్రు చెప్పండి. ఒక కాంగ్రెస్ పార్టీ అంటే మాకేం ఇష్టం లేక కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక దరిద్రపు గొట్టు సీఎంను ఆ కుర్చీలో కూర్చుండబెట్టింది. ఆ కుర్చీలో కూర్చుండబెట్టి రేవంత్ రెడ్డి అనేట ఆయనే కేసీఆర్ గారిని అనరాని మాటలు, తిట్టరాని తిట్లు, ఆయన మీద ఎలాంటి అసలు ఏం చేస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ప్రతిదానికి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ను మార్చలేదు, ఇందిరాగాంధీ ఇవన్నీ మార్చలేదు, కానీ మార్చాలి భవిష్యత్తులో అని చూపించింది రేవంత్ రెడ్డి. రేపు అధికారంలోకి వచ్చినాక అన్ని మారుస్తాం, మా తెలంగాణ బిడ్డల పేర్లే పెట్టుకుంటాం.